మాటలు కాదు తూటాలు కౌంటర్లకు ఎన్కౌంటర్లు మాజీ సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ చేసింది. నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్ లో ఉండి చెప్పడం కాదు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి అన్నారు. సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట, సరిగ్గా నిలబడేది నేర్చుకొని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తుండంట. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ అనేది జాంగీర్పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్ టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్కు కూడా టిక్ టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. 100కు 100% ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. నీ ఫామ్ హౌస్లో నీ వంది మాగదులను, నీ భజన చేసేటోళ్లను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకనాలు కొట్టకు చంద్రశేఖరరావు. నువ్వు కాలం జల్లిపోయిన 1000 రూపాయల నోటువే. ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు. ఒకప్పుడు 1000 రూపాయలకు చాలా విలువ ఉండే 1000 నోటుకి. అవునా? 1000 నోట్లు ఉన్నాయంటే అని మునగాని కింద చూసేది. ఇప్పుడు 1000 నోట్ల రూపాయలు ఉన్నాయంటే తీసుకుపోయి బొక్కలు వేస్తారు. చంద్రశేఖరరావు గారు కూడా రద్దయిపోయిన 1000 రూపాయల నోటు. ఇంకా దానికి విలువ లేదు. తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు. చంద్రశేఖరరావు, నువ్వు ఫామ్ హౌస్లో ఉండి ప్రజలతో నీకు బంధం తెగిపోయినట్టుంది. గద్దర్కు పద్మ అవార్డు ప్రకటించకపోవడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు అవార్డు ఎలా ఇస్తాము అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎట్టిస్తాం గద్దర్కి ఎట్టిస్తాం చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంతం ఇస్తాం ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. నీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడు ఎవరు పేరు రాసుకుంటావు? ప్రతిదానికి మా దగ్గర మందుంది స్వామి. ఇంతకుముందు ఆయన కూడా గిట్లనే నీలిగిండు. గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టిండు. ఏమైంది?
గేటు బయట కూర్చోబెట్టిన ఆయన లోపల ఉన్నాయన గద్దె మీద కూర్చున్నాయన గొప్ప అనుకున్నాడు. కానీ చూస్తుంటేనే ఆయన గద్దె. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వరల్డ్ క్లాస్ వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. 26.30 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆసుపత్రి నిర్మాణం చేపడుతుంది. కొత్త ఉస్మానియా ఆసుపత్రిని పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు వీలుగా డిజైన్లు సిద్ధం చేశారు. మొత్తం 2000 పడకలతో గోషామహల్ స్టేడియంలో ఆసుపత్రి ఏర్పాటు కానుంది. ఈ భవన నిర్మాణం పూర్తయితే ఇప్పటి వరకు శిథిలావస్థకు చేరి తరచూ పెచ్చులూడుతున్న పురాతన భవనంలో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేందుకు అవకాశం ఏర్పడుతుంది. సీఎం చంద్రబాబు సూపర్ 6 హామీలు అమలు చేయలేను అని చేతులెత్తేశారు అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయించాలి అనేదే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఒక్కరిద్దరితో ఆపకుండా ఎక్కువ మంది పిల్లలను కనాలి అని చంద్రబాబు చెబుతున్నారని, మరి వారిని ఎలా పోషించాలి అని అంబటి ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటులోని అన్ని సెగ్మెంట్లలో వైఎస్ఆర్సీపీ జయకేతనం ఎగురవేయాలి అని గుడివాడ అమర్నాథ్ అన్నారు. సంవత్సర కాలం పాటు అవి మూలపడిపోయాయి. లాస్ట్ ఇయర్ అడ్మిషన్ లేవు, ఈ సంవత్సరం అడ్మిషన్ లేవు. 2 సంవత్సరాలప్పుడే మనం లాస్ అయిపోయాం. దాంట్లో ఎంతమంది పిల్లలు దాని నుంచి పోయారు, ఎంతమంది వైద్యం చేసుకునే వాళ్ళకి ఎంతమందికి ఎంత ఇబ్బంది వచ్చింది. ఇవన్నీ ఆలోచనలు, ఇవన్నీ ప్రజల్లో డిస్కషన్ జరుగుతున్నాయి. జరుగుతుంది, జరగలేదంటే కాదు, 100% జరుగుతుంది. కాబట్టి మీరు ఆలోచించవలసింది అదే. మీ అందరూ కూడా ఈ చర్చని జనాలు లేక సమాజం దెబ్బతినిపోతుంది భారతదేశంలో. అందువల్ల మేము చదువుకునేటప్పుడు, మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు 2 లేక 3 అనేవాళ్ళు. వాళ్ళు చివరికి వచ్చింది ఏంటి, 2 చాలన్నారు. ఇప్పుడు అన్నాడు ఇచ్చోజాడు కనమంటున్నాడు. ఆయన మాత్రం ఒకనే కంటాడు, వాళ్ళ అబ్బాయి మాత్రం ఒకనే కంటాడు. ఈయన మాత్రం దేశంలో ఉండే వాళ్ళందరినీ కనండి 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 అన్నాడు. ఏందండి కనేది? అసలు ఒక కాన్పుకి ₹1,00,000 అవుతుంది హాస్పిటల్కి వెళ్తే. ఎన్నికలకు ముందు బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాబు ష్యూరిటీ, చీటింగ్ గ్యారంటీ అని మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు సర్కార్లో విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతమన్నారు. సూపర్ 6 అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలి అన్నారు. మరి ఇప్పుడు ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలి అని డిమాండ్ చేశారు రోజా. ఈరోజు ఎంత దారుణంగా తయారయ్యారంటే, నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళకి మనం చెప్పింది ఏది చేయాల్సిన అవసరం లేదు అని ఎంత కేర్లెస్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రవర్తిస్తున్నారో మనం అందరం కూడా గమనించాలి. ఎన్నికల ముందుకి ఎన్నికల తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఎన్నికల ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, కానీ ఈరోజు బాబు షూరిటీ, చీటింగ్ గ్యారంటీ. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సిఐడి కస్టడీ కేసులో డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే విధించింది. ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్పై 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలి అని ఏపీ పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి చేశారు అన్న ఆరోపణల కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తోట వెంకటేశ్వరరావు సహా 32 మందిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. 15 రోజుల వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలి అని నిందితులకు సుప్రీం ఆర్డర్ వేసింది. ఇక కేసులోని మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి అని సూచించింది సుప్రీంకోర్టు.
రేపటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జనంతో కిటకిటలాడాయి. తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. గుంటూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు భారీగా వచ్చారు. దీంతో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది. ఇక విజయవాడలోనూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడాయి. రిజిస్ట్రేషన్ కోసం పెద్ద ఎత్తున జనం క్యూ కట్టారు. రిజిస్ట్రేషన్ల పెంపు నిర్ణయంపై జనం మండిపడుతున్నారు. ప్రభుత్వం ఛార్జీల పెంపుతో దోపిడీకి పాల్పడుతుందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం వస్తే సర్వర్లు కూడా పనిచేయడం లేదు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ పెరిగింది. గాజువాకలో 11 గంటలు దాటినా సబ్ రిజిస్ట్రార్ విధులకు హాజరు కాలేదు అని ప్రజలు మండిపడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నేపథ్యంలో పలుచోట్ల సర్వర్ డౌన్ సమస్య ఏర్పడింది. రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలపై తమ ప్రభుత్వం ప్రధాన దృష్టి కేంద్రీకరించింది అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ రంగాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హైదరాబాద్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షికోత్సవంలో భట్టి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యపై పెట్టుబడి మూలంగా గొప్ప మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని, ఫలితంగా ప్రపంచాన్ని ఏలే శక్తి తెలంగాణకు దక్కుతుంది అన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి. ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. డీజీపీగా తనకు అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తూ ఉన్నామని, టెక్నాలజీ సాయంతో ప్రజలకు మంచి సేవలు అందిస్తాము అన్నారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. తెలంగాణ సచివాలయంలో భారీగా సెక్షన్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. ఒక్కో శాఖలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న అధికారులను మరో శాఖకు ట్రాన్స్ఫర్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక మొత్తంగా 177 మంది సెక్షన్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసియాలో అతిపెద్ద ఆదివాసీ వేడుక నాగోబా జాతర వైభవంగా జరుగుతుంది. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్కు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నాగోబాను ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుతో కలిసి మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అనంతరం జరిగిన దర్బార్లో మంత్రి పాల్గొన్నారు. ఆదివాసుల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, భాషలు కనుమరుగవుతూ ఉన్నాయని, వాటిని రక్షించడం ఆదివాసీల అందరి బాధ్యత అన్నారు సీతక్క. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అడవి జీవితంతో, ప్రకృతితో, పంచభూతాలతో ముడిపడి ఉన్నాయి. వీటిని ఎప్పుడు కూడా విస్మరించకూడదనే ఒక ఆదివాసీ బిడ్డలుగా మేము పదే పదే కోరుకుంటా ఉన్నాం. కొంతమంది ఇది మీరు అనాగరికులు, మీ పూజ కరెక్ట్ కాదు, మీ సంస్కృతి వెనుకబడి ఉంది, మీ ఆచారాలు ఇట్లున్నాయి, మీరు ఇలాంటి బట్టలు కట్టొద్దు, ఇలాంటివన్నీ కొన్ని రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి అభివృద్ధి చెందిన సమాజమైనా, వెనుకబడ్డ సమాజమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా ఎవరి ఆచారాలు వాళ్ళకుంటాయి, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకుంటాయి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో పంచాయతీ సెక్రటరీల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. విధులకు డుమ్మా కొట్టి మరీ క్రికెట్ ఆడుతున్నారు. పైగా నాగార్జున సాగర్ ప్రీమియర్ లీగ్ పేరుతో 3 రోజులుగా మ్యాచ్లు ఆడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా క్రికెట్ ఆడుతున్న వైనంపై ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ప్రజలకు కానీ, ఇటు అధికారులకు కానీ సమాచారం ఇవ్వకుండా పదుల సంఖ్యలో కార్యదర్శులంతా హాలియా సమీపంలోని వేదాంత స్కూల్లో ఆటలాడుతున్నారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ప్రాంగణంలో డిగ్రీ విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న రాత్రి హాస్టల్ ప్రాంగణంలోకి చొరబడిన దుండగులు 20 ఏళ్ల డిగ్రీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దుండగుల ఆకృత్యానికి గురైన బాధిత విద్యార్థిని స్పృహ లేకుండా పడిపోయి ఉండటాన్ని సాటి విద్యార్థులు గమనించారు. ఆమె ఒంటిపై తీవ్ర గాయాలున్నాయి. ఎడమ కన్ను, చెంపలు, చేతులపై గాయాలు కనిపిస్తున్నాయి.
తీవ్ర గాయాలతో స్పృహ లేకుండా పడి ఉన్న బాధితురాలిని వెంటనే ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు తరలించారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన పరువు హత్య వ్యవహారంలో బాధితులకు బెదిరింపులు వస్తున్నాయంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు విరమించుకోవాలి అని, లేదంటే చంపేస్తామంటూ బెదిరిస్తూ ఉన్నారని బాధితురాలు భార్గవి ఆరోపించింది. తమకు పోలీసులు రక్షణ కల్పించాలి అని కోరారు. నిందితుల నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో తామంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు బాధితులు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు పరామర్శించారు. ప్రతి ఒక్కరూ కుల దురహంకార హత్యను ఖండించి బాధితులకు న్యాయం చేయాలి అని అన్నారు. అలాగే హంతకుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, దీనిపై సమగ్ర విచారణ చేసి పోలీస్ శాఖ రక్షణ కల్పించాలి అని డిమాండ్ చేశారు నేతలు. చేయడానికి ప్రేరేపించి దండుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా వాళ్ళందరూ బయటేయండి. వాళ్ళు సమర్థిస్తూ అమ్మాయికి ఎవరో బెదిరించారంట, ఇద్దరు వచ్చి ఇట్లా మేము చంపేస్తాము, మీరు విత్డ్రా చేసుకోండి కేసు, లేకుంటే మీ కోడల్ని నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించడం జరిగిందంట. పోలీస్ రక్షణ కావాలి, భయంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బంటి నాతో ఉండు కాబట్టి బంటిని చంపేశారు. తర్వాత నేను వాళ్ళతోనే ఉండాల్సి వస్తుంది కదా, వాళ్ళని కూడా చంపేస్తారనే ఇది ఉంది మాకు భయం. మా ఫ్యామిలీ నుంచే ఉన్నది, వాళ్ళే బెదిరించడం జరిగిందేమో ఇంకెవరినైనా పంపించి మా మావయ్యకి అని చెప్పి అనుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా పెదమేరంగిలో ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామంలోని రైస్ మిల్, దుకాణ సముదాయాలపై ఏనుగులు దాడి చేశాయి. రైస్ మిల్ తలుపులు, బియ్యం బస్తాలు, సామాగ్రి ధ్వంసం చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఫారెస్ట్ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో నష్టపోయాము అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు దూరంగా ఏనుగులను తరలించాలి అని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో జగిత్యాలకు చెందిన 4 మహిళల అదృశ్యమయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన 4 మహిళలు మిస్ అయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తప్పిపోయిన వారిలో నరసవ్వ, రాజవ్వ, బుచ్చవ్వ, సత్తవ్వ ఉన్నారు. 4 మహిళలు 55 సంవత్సరాలపై వారేనని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. 2 రోజులుగా పెద్ద ధర్మారం, బుగ్గగూడెంలో పెద్ద పులి సంచరిస్తూ ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. అటవీ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. నిన్న సాయంత్రం బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న ఓ చెరువు దగ్గరకు పెద్ద పులి వచ్చినట్లుగా గుర్తించారు. దీంతో సమీప గ్రామ ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా నుంచి కాశీపేట, ధర్మారం అటవీ ప్రాంతం గుండా పులి వెళ్లినట్లుగా అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. అటు బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తున్న నేపథ్యంలో గుంపులుగా వెళ్లాలి అని సూచిస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దేశ జీడీపీ 6.3 నుంచి 6.8% ఉండొచ్చు అని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని పేర్కొంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2024-25 ఎకనామిక్ సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రైవేటు రంగ వినియోగం స్థిరంగా ఉంది అని, మౌలిక సదుపాయాల రంగం మంచి ప్రదర్శన ఇస్తుందని తెలిపారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్. గ్లోబల్ సర్వీసెస్ విషయంలో చైనాకు పోటీగా భారత్ కీ ప్లేయర్గా మారుతుంది అన్నారు. దేశీయ ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయన్న ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ వృద్ధి రేటు కొనసాగించేందుకు సంస్కరణలు కొనసాగించాలి అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ 3.0 3 రెట్లు వేగంతో పనిచేస్తోంది అని తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. త్వరలోనే ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా అవతరిస్తాము అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, అనుసరిస్తున్న విధానాలను వివరించడంతో పాటు భవిష్యత్తు లక్ష్యాలను ప్రజల ముందు ఉంచారు. రైతులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని,
25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని తెలిపారు. దేశ అభివృద్ధికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. मेरी सरकार के 1 दशक के कार्यकाल ने विकसित भारत की यात्रा को नई ऊर्जा दी है। विकसित भारत के विजन में जनभागीदारी का सामूहिक सामर्थ्य है, देश की आर्थिक उन्नति का रोड मैप है, डिजिटल क्रांति के रूप में टेक्नोलॉजी की ताकत है और आधुनिक इंफ्रास्ट्रक्चर आधार भी है। मेरी सरकार के प्रयास के बल पर भारत दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने जा रही है। రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దేశ ప్రథమ పౌరురాలిని పూర్ లేడీ అనడం వివాదాస్పదంగా మారింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు సోనియా గాంధీ. ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి అలసిపోయారు అని, మాట్లాడడానికి కష్టపడ్డారు అంటూ కామెంట్ చేశారు. సోనియా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించడమేనని ఆక్షేపించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మరో 5 రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదు అని 7 ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు నరేష్ యాదవ్, రోహిత్ కుమార్, రాజేష్ రిషి, మదన్ లాల్, పవన్ శర్మ, భావన గౌర్, బిఎస్ జూన్ పార్టీని వీడారు. ఇక ప్రస్తుతం ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో రాజీనామా బాట పట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయడానికి హర్యానా ముఖ్యమంత్రి కుట్ర చేశారు అని ఆరోపించారు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో కృత్రిమ నీటి కొరతను సృష్టించి ఆప్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలి అని చూస్తున్నారని ఆక్షేపించారు. యమునా నీటిని హర్యానా ప్రభుత్వం విషపూరితం చేస్తోందన్న వ్యాఖ్యలపై ఈసీకి ఆధారాలు సమర్పించారు కేజ్రీవాల్. 3 బాటిళ్ల యమునా నీటిని ఎన్నికల కమిషన్లకు అందజేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో వాటిని తాగాలి అని సవాల్ చేశారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. నోబెల్ శాంతి బహుమతి 2025కి టెస్లా, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ నామినేట్ అయ్యారు. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీకి ఒక పిటిషన్ సమర్పించినట్లు యూరోపియన్ పార్లమెంటు సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్ ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత బహుమతికి ఎలాన్ మస్క్ నామినేట్ కావడం ప్రపంచవ్యాప్తంగా భావ ప్రకటన స్వేచ్ఛను, మానవ హక్కులను కాపాడడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా వెల్లడించారు గ్రిమ్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా డాలర్ విలువను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. బ్రిక్స్ కూటమిలోని దేశాలపై 100% సుంకాలు విధిస్తాను అని స్పష్టం చేశారు. ఇతర దేశాలు కొత్త బ్రిక్స్ కరెన్సీని సృష్టించలేవు. శక్తివంతమైన యుఎస్ డాలర్ను భర్తీ చేయడం సాధ్యం కాదు. ఇలాంటి ప్రయత్నాలు జరిగితే 100% టారిఫ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో లాభాలతో మొదలైన మార్కెట్లు రోజంతా దూకుడు చూపించాయి. ఐటీ, ఆటో షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 740 పాయింట్ల లాభంతో 77,500 దగ్గర ముగియగా నిఫ్టీ 258 పాయింట్ల లాభంతో 23,508 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక తెలుగు రాష్ట్రాలలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,310 రూపాయలు పెరిగి 84,330 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,200 రూపాయలు పెరిగి 77,300 వద్ద స్థిరపడింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది. కేజీ వెండిపై 1,000 రూపాయలు పెరగడంతో 1,07,000కు చేరింది. భారత అమ్మాయిలు భలా అనిపించారు. అండర్ 19 మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్ కు టీమిండియా దూసుకెళ్లింది.
ఇంగ్లాండ్తో జరిగిన రెండో సెమీస్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 113 పరుగులకే చాపు చుట్టేసింది. భారత్ 15 ఓవర్లలో కేవలం 1 వికెట్ను మాత్రమే కోల్పోయి 117 పరుగులు చేసి విజయాన్ని ముద్దాడింది. ఓపెనర్లు కమలిని 56, గొంగడి త్రిష 35 పరుగులతో రాణించారు. ఈ గెలుపుతో ఉమెన్ టీమిండియా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో సౌత్ ఆఫ్రికాతో భారత్ తలపన్నుంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.